హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు దిమ్మ తిరిగి షాక్కు గురి చేసే వార్త అయితే వచ్చేసింది. మీ పీఎఫ్ ఖాతాలో ములుగుతున్నాయి 10 నుంచి 900 కోట్లు. మరి ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఒక కుటుంబం బ్రతకాలి అంటే కావలసినంత ఆదాయం మాత్రం కంపల్సరీ. రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న ఖర్చులతో ఆదాయం కూడా పెరిగే జీతంతో సాలిసాలని జీతంతో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఒకరు జాబు చేస్తే ఆ జీతం మాత్రం వరకు సరిపోవడం లేదు. అందుకనే వారు పాత జాబును వదిలేసి కొత్త జాబును వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కొత్త జాబుని వెతికే సమయంలో మంచి సాలరీ వచ్చే జీతంకైతే వెళ్ళిపోతారు. అయితే కొత్త ఉద్యోగం చేరిన ఉత్సాహంతో చాలామంది తమ పీఎఫ్ అకౌంట్ని పట్టించుకోలేరు. ఇలా మర్చిపోయిన పీఎఫ్ అకౌంట్లో మన దేశంలో దాదాపు 10 నుంచి 915 కోట్ల వరకు మునిగిపోతున్నారని అంచనా. తాజాగా వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ వెల్లడించిన సమాచారం ప్రకారం దేశంలో ప్రస్తుతం 31.87 లక్షలకు ఇన్యాక్టివ్ పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలలో ఇలాంటి ఖాతాల సంఖ్య 3 రెట్లు పెరగడం ద్వారా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇలా ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం ఏదైనా అకౌంట్లు వరుసగా 3 సంవత్సరాల పాటు ట్రాన్సాక్షన్ జరగకపోతే ఆ ఖాతాను అయితే ఇన్యాక్టివ్ అకౌంట్గా గుర్తిస్తారు. కారణం ఏంటి అంటే ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్ నంబర్ను కొత్త యూఏఎన్తో లింకు చేయకపోవడం వల్ల పాత అకౌంట్ రికార్డులు మరుగున పడిపోతున్నాయి. సుమారు 7.11 లక్షల అకౌంట్లో ₹1000 కంటే తక్కువగా డబ్బు ఉందనుకోండి. ఇంత తక్కువ మనీ కోసము పత్రాలు ఎందుకని చాలామంది అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇంకొక విషయం, ఖాతాదారులు తమ నామినీ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా క్లెయిమ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యలను సాల్వ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఓ వినూత్న పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఏ ఇన్యాక్టివ్ అకౌంట్లో ₹1000 లేదా అంతకంటే తక్కువ మనీ ఉంటుందో వారు ఎలాంటి ప్రత్యేకమైన దరఖాస్తు చేయనవసరం లేకుండానే ఈపీఎఫ్ఓ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కు డబ్బునైతే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర యూఏఎన్ నంబర్ లేకుంటే, ఆన్లైన్ ప్రాసెస్లో ఇబ్బంది ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫామ్ 19 లేదా ఫామ్ 10C డౌన్లోడ్ చేసుకొని వివరాలను దాంట్లో జత చేసి మీ దగ్గరలో ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్దారునికైతే చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు కనుక మీకు ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు కనీసం ₹1000 కదా అని వదిలేసుకోవడం ద్వారా ఎంత మొత్తం ఖాతాలలో జమ అవుతుందో అన్న విషయాన్ని వారు తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీకు తాజా సమాచారం అంతా నా వీడియోస్ రూపంలో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది.